శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ప్రయత్నించినప్పుడు ప్రధానంగా మకర రాశి వారు ఏదైనా సరే పోరాడి గెలుచుకోవాల్సిందే తప్ప వారికి ఏది సునాయాసంగా ఫ్రీగా వచ్చే అవకాశం అయితే ఉండదు. అటువంటి మకర రాశి వారికి ఈ 1వ తారీఖు నుంచి 25 మార్చి వరకు ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడింది. అది రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శని తృతీయ స్థాన సంచారం అనేది కొంతకాలంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆ శని గ్రహానికి మకర రాశి వారికి యోగకారకుడు పంచమ దశమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడితో పాటు ఈ శుక్రగ్రహం, ఈ యోగకారకుడైనటువంటి శుక్రుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం జరిగింది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ప్రయత్నానికి, మీలో ఉన్నటువంటి ప్రతిభకి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. దశమాధిపతిగా తృతీయ స్థానం అవటం వల్ల ఉద్యోగంలో మారాలనే మీ ప్రయత్నం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఎవరైతే కళారంగం, సినిమా, టీవీ, మీడియా, రాజకీయ రంగాల్లో ఉన్నారో వారికి ఒక కొత్త పార్టీలోకి ఆహ్వానం రావడం కానీ, కొత్త ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదంటే మీకు మీరే ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి రుజువు చేసుకుంటారు. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా మంచి ప్రోత్సాహం అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఎస్పెషల్లీ స్త్రీలకి, ఎవరైతే మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం కొరకు, ఉపాధి అవకాశాల కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి 100కి 100 పాళ్ళు వారి యొక్క ప్రయత్నం అన్నది నెరవేరే అవకాశం ఉంది. ఇంచుమించుగా అది 25వ తారీఖు లోపల జరిగే అవకాశం ఉంది. కొద్దిగా ప్రయత్నం మీరు చేయండి, 100% ఫలితాన్ని మీరు పొందుతూ ఉంటారు. ఇక దాని తర్వాత ఏంటంటే పంచమాధిపతిగా శనితో కలియడం, మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. పెళ్లి విషయంలో కూడా, ప్రేమ విషయంలో కూడా కొంతవరకు అది ప్రోగ్రెస్లో కనబడుతూ ఉంటుంది. అది పెళ్లి దాకా వెళ్ళకపోవచ్చు కానీ కొంతవరకు ప్రోగ్రెస్ కనబడుతూ ఉంటుంది అన్నమాట ప్రేమికుల మధ్య. ఇక దాని తర్వాత ప్రధానంగా మరి ధనస్థానంలో ఈ గ్రహాలు, ప్రధానంగా రవి, అష్టమాధిపతిగా ఉన్నటువంటి రవి ధనస్థాన సంచారం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆకస్మిక ధనలాభం లాంటిది జరిగే అవకాశం ఉన్నది. అయితే కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరి మాట ఒకరికి పడకపోవడం, వచ్చిన ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనుకోవడం, ఈ విధంగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా పరస్పరం దూషించుకోవడం, ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళకి అంత గౌరవం ఇవ్వకుండా చిన్నవాళ్ళ మాట నెగ్గాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అది మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకా కుజుడు కూడా ఈ రాశి వారికి బాధకుడు, చతుర్థాధిపతి. ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల, అంటే మీ యొక్క ఆస్తినో ప్రభుత్వం వారు హ్యాండ్ ఓవర్ చేసుకొని కొంత రెమ్యునేషన్గా ధనం ఇవ్వడం వల్ల ఆ ధనం పంచుకునే విషయంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య కానీ, అంటే ఎవరికన్నా పెళ్లి చేయాలి, కొంత కట్నం ఇవ్వాలి, ఆ ధనం ఏ విధంగా సమకూర్చాలి అన్న విషయంలో కూడా ఈ తగులాటలు, ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది. ఇక రాహు అక్కడ ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరో ఒకరు వారి తాలూకా బంధువుల్ని ఈ గొడవలోకి లాగి వారికి అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ మీద డామినేట్ చేస్తూ కుటుంబంలో మీ యొక్క విలువ లేకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇక బుధుడు కూడా ఈ రాశి వారికి భాగ్యాధిపతిగా ధనస్థాన సంచారం వల్ల ఏదో ఒక పెద్ద మనిషో, ఏదో ఒక దైవశక్తి కలిగిన వ్యక్తో ఏం చెప్పినా కూడా పరస్పరం ఎవరు కూడా వినకుండా అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని రోజుల పాటు ఈ ధనం పంచుకునే విషయంలో కానీ, ఆస్తి పంచుకునే విషయంలో కానీ, బాధ్యతల్ని పంచుకునే విషయంలో కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఇంచుమించుగా మనకు మార్చి 15వ తారీఖున రవి అష్టమాధిపతిగా ఎప్పుడైతే ముందుకు వెళ్ళిపోయాడో కొంత కుటుంబ కలహాల్లో తీవ్రత తగ్గుతూ ఉంటుంది. దాని తర్వాత ఈ కుజగ్రహం ఇవన్నీ కూడా ఒక నెల తర్వాత ముందుకి పాస్ అవుతే మళ్ళా తిరిగి మీ కుటుంబ పరంగా కొంత ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏ విషయంలోనూ తొందరపడకూడదు, అంత మంచిది కాదు. ఏమాత్రం తొందరపడినా కూడా ఆ కుటుంబం స్ప్లిట్ అవ్వడం కానీ, అది ఒకరికొకరు వేరే కుటుంబాలు విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిదానంగా వ్యవహరించడం అన్నది చాలా మంచి విషయం. బట్ అలాగే మరి ప్రధానంగా గురువు 6వ స్థానంలో ఈ సమయంలో
ఈ మార్చి 11వ తారీఖున రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు ఏదైనా గతంలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా, ఓ సెటిల్మెంట్ కోసం వెళ్తున్నా, ఒక ఆరోగ్య విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇవన్నీ కూడా మీకు ఈ మార్చి 11 తర్వాత ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది. ప్రధానంగా వృత్తిపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ బుధగ్రహం మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం చేద్దామని కానీ ధనం సంపాదించే మార్గాలు అన్వేషిస్తున్నా, ప్రధానంగా విద్యార్థులు ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఈ సంవత్సరం మీకు విద్యార్థులకి విద్యాభంగం జరిగే అవకాశం కానీ, అంటే సాధారణంగా ఈ సమయంలో ఎవరికి విద్య అయిపోవడం లేదు, కానీ అనుకున్న కాలేజీలో సీట్ రాకపోవడం, అనుకున్న ర్యాంక్ రాకపోవడం, ఈ విధంగా కొద్దిగా విద్యా సంబంధించిన విషయాల్లో తల్లిదండ్రులకి అప్రతిష్ట రావడం జరుగుతుంటుంది. ఈవెన్ తల్లిదండ్రులకి ఈ పిల్లల విషయంలో కూడా ఈ మకర రాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంతవరకు సరైనటువంటి ఫలితాన్ని సంతృప్తిని ఇవ్వలేకపోతుంటారు. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలను మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు, కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారికి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల
కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.